Hello dear ladies and gentlemen, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏజెన్సీ బ్లాగ్స్. ఎయిర్లైన్ జాబ్ కి సర్చ్ చేస్తున్నప్పుడు ఏదైతే ఒఫీషియల్ వెబ్సైట్స్ లో అక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ సెట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కనిపిస్తాయి అన్నమాట. సో చాలా మంది కన్ఫ్యూజ్డ్ ఉంటారు ఏ రోల్ కి అప్లై చేయాలి అని చెప్పి. సో మీ యొక్క ఈజీ అండర్స్టాండింగ్ కోసం అని చెప్పి నాకు తెలిసిన కొన్ని సెట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ నేను ఎప్పుడు లిస్ట్ అవుట్ చేస్తాను, చెక్ చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏఓసిఎస్ కేటగిరీ అనమాట. ఇది ఒక డిపార్ట్మెంట్. దీనిలో మనకి మెయిన్ గా మనకి ఎయిర్పోర్ట్స్ లో కానీ లేకపోతే ఫ్లైట్ దగ్గర కానీ ఎవరైతే స్టాఫ్ మనకి విజిబుల్ గా ఉంటారో వాళ్ళందరూ ఏఓసిఎస్ కేటగిరీ కింద వస్తారనమాట. ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అండ్ కస్టమర్ సర్వీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ ఆపరేషన్స్ టీమ్. ఫ్లైట్ ఆపరేషన్స్ లో మనకి పైలట్స్ అండ్ ఫస్ట్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఫ్లైట్ ఆపరేషన్స్ కేటగిరీ కింద వస్తారనమాట. నెక్స్ట్ ఇన్ ఫ్లైట్ సర్వీసెస్ అంటే మనకి క్యాబిన్ క్రూ వస్తారు. సీనియర్ క్యాబిన్ క్రూ, జూనియర్ క్యాబిన్ క్రూ అండ్ ట్రైనీ క్యాబిన్ క్రూస్ వీళ్ళందరూ ఇన్ ఫ్లైట్ సర్వీస్ కింద కేటగరైజ్ అవుతారు. అండ్ బ్యాక్ ఎండ్ టీమ్ అని చెప్పి మనకి కాల్ సెంటర్ టీమ్ ఉంటారు. అలానే ఓసిసి అండ్ డిస్పాచ్ ఇది ఒక డిపార్ట్మెంట్ అనమాట. ఇది ఒక కంట్రోల్ సెంటర్ అనమాట మనకి. సో ఎయిర్క్రాఫ్ట్ రిలేటెడ్ ఏదైనా సరే ఇష్యూ వస్తే ఫస్ట్ వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు కదా, అది ఓసిసి అండ్ డిస్పాచ్ అనమాట. అండ్ అలానే మనకి లీగల్ టీమ్ ఉంటారు, హెచ్ఆర్ టీమ్ ఉంటారు అండ్ ట్రైనీ ప్రొవైడర్స్ ఉంటారు అనమాట. మనకి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేసే టీమ్ సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సెపరేట్ గా కార్గో డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అలానే అకౌంట్స్ అండ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫ్లైట్ సేఫ్టీ అని ఇంకొక సెపరేట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది అనమాట. కానీ నాకు తెలిసిన సెట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనమాట. దీనిలో నేను ఏమన్నా మిస్ అవుట్ చేస్తే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో, నేను కూడా తెలుసుకుంటాను. ఇవి నాకు తెలిసిన డిపార్ట్మెంట్స్ మాత్రమే అనమాట. సో ఇందులో మెయిన్ గా చూసుకుంటే మనకి ఏఓసిఎస్ గ్రౌండ్ స్టాఫ్ ఎవరైతే మనకి విజిబుల్ గా ఉంటారో ఎయిర్పోర్ట్స్ లో వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన రోల్ ఏంటంటే ఏఓసిఎస్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అండ్ కస్టమర్ సర్వీస్. దీంట్లో కూడా డెసిగ్నేషన్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ నుంచి ఆఫీసర్ లెవెల్, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్, తర్వాత సూపర్వైజర్ లేదంటే డిఎం డ్యూటీ మేనేజర్ లెవెల్. అలా ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఆఫీసర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ కి అప్లై చేసుకోవచ్చు. లేదు ఎవరికైనా ప్రీవియస్ ఎయిర్లైన్ లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఏమన్నా అలా ఉంటే ఎగ్జిక్యూటివ్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇలాంటి జాబ్ రోల్స్ కి, ఇలాంటి డెసిగ్నేషన్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఎవరికైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్.